నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. మాధవిరెడ్డి గారు, రీసెంట్గా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఈ మిడ్ క్యాప్స్ మీద, స్మాల్ క్యాప్స్ మీద యాంఫీ అండ్ సెబీ వాళ్ళు కొన్ని మార్గదర్శకాలను కూడా తీసుకొని వచ్చారు. ఏంటి అసలు ఎటువంటి మార్గదర్శకాలను తీసుకొచ్చారంటారు? మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. సో అసలు విల్ స్టార్ట్ విత్ అసలు ఎందుకు తేవాల్సి వచ్చింది, ఎస్పెషల్లీ ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఈ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మీద మనకి ఎందుకు స్పెషల్ అటెన్షన్, ఐదర్ సెబీ నోటిఫికేషన్ కానీ యాంఫీ డైరెక్షన్స్ కానీ ఎందుకు వచ్చాయని చూసుకుంటే, ఈ స్మాల్ క్యాప్ లో 41,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే అండ్ మిడ్ క్యాప్ లో 23,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే, లార్జ్ క్యాప్ లో కేవలం 3,000 కోట్లే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో డబ్బులన్నీ మిడ్కి స్మాల్కి వెళ్ళిపోతున్నాయి. లార్జ్ క్యాప్ లో 3,000 కోట్లు అయితే స్మాల్ క్యాప్ లో 43,000 కోట్లు అండి. ఇంత ఇన్ఫ్లోస్ కంటిన్యూస్ గా, అంటే ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఎస్ఐపిలో కూడా అన్ని కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్. సో మొత్తం ఇన్వెస్ట్మెంట్ వాటిలోనే ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి షార్ప్ కరెక్షన్ వస్తే ఫస్ట్ కరెక్ట్ అయ్యేది స్మాల్ క్యాప్స్ ఏనండి. మనీ అంతా కూడా, అంటే ఒక్కసారిగా 20% మీ పోర్ట్ఫోలియో మీకు కరెక్ట్ అయిపోయేది స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ లోనే అవుతుంది. సో ఎప్పుడైతే మార్కెట్స్ ఇలా ఆల్ టైమ్ లో హైలో ఉన్నాయో అండ్ ఎప్పుడైతే ఈ విధంగా ఫ్లోస్ అనేవి ఇంత డిసప్రాపర్షనేట్ గా, ఇంత ఇంత డిఫరెన్సెస్ ఎప్పుడు లేవండి. అంటే ఒకే కేటగిరీలో ఇంతమంది ఇన్వెస్ట్ చేయడం, అంటే మనకి లాస్ట్ 3 years 2 years నుంచి 40% రిటర్న్స్ రావడం, ఈ 30% రిటర్న్స్ రావడం ఎప్పుడైతే చూసారో ఇదే కంటిన్యూ అవుతుందేమో అని అందరూ కూడా ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లోనే అంతా వాళ్ళ పోర్ట్ఫోలియోలో చాలా వరకు స్కీమ్స్ అన్ని కూడా, అంటే మా దగ్గర కూడా క్లయింట్స్ అండి ఒక 6 స్కీమ్లు ఉంటే 4 స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్సే, ఒక్కటే లార్జ్ క్యాప్. అలా అంత మనకి ఎక్కువగా ఇక్కడ జరుగుతుందండి. సో అందుకనే మనకి డైరెక్షన్స్ ఇచ్చారండి. ఎస్పెషల్లీ ఎవరైతే ఏఎంసీస్ ఉన్నాయో, ఏఎంసీస్ అన్నీ కూడా వాళ్ళ ట్రస్టీస్కి కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ అమౌంట్ అంతా, ఏదైతే వాళ్ళకి ఈ స్మాల్ క్యాప్స్ ద్వారా, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ద్వారా ఈ అమౌంట్ వస్తుందో, ఎక్కడైతే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో ట్రాన్స్పరెంట్గా చూపించండి, ఏ కంపెనీల్లో పెడుతున్నారో చూపించండి అనగానే ఈ మిగతా కంపెనీస్ కొంతమంది, అంటే కొన్ని ఏఎంసీస్ లైక్ కొటెక్ కానీ, టాటా కానీ, నిప్పాన్ కానీ, వీళ్ళందరూ అసలు మాకు ఇంకా స్మాల్ క్యాప్ మేము క్లోజ్ చేసేసాము, కొత్త ఇష్యూస్ ఏమి మేము తీసుకోము, కొత్త ఫండ్స్ లంసమ్ ఎస్పెషల్లీ మేము కొత్త ఫ్రెష్ సబ్స్క్రిప్షన్స్ మేము తీసుకోవడం లేదు అని కొన్ని ఏఎంసీస్ ఆల్రెడీ కొన్ని డిక్లేర్ చేశాయండి. బట్ సెబీ ఏం చెప్తుంది, యాంఫీ ఏం చెప్తుంది అంటే, జస్ట్ మీరు ఆపేయడంతో సరిపోదు, మీరు ఇంకొంచెం ఇన్వెస్టర్స్ గురించి ఆలోచించి, వాళ్ళ ప్రొటెక్షన్ గురించి ఆలోచించి మీరు ఇంకొంచెం మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్ అవుతుందో, వీళ్ళ మనీ ఏదైతే ఇందులో ఎక్కువగా ఉంటుందో దానికి తగ్గట్టుగా మీరు రిడెంప్షన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు ఎగ్జిట్ అయిపోవడానికి ఈజీగా, ఎందుకంటే ఇదంతా కూడా ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో వెంటనే ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. సో దానికి కూడా ఈజీగా మీరు ఉండేటట్టుగా మార్గదర్శకాలు అనేది ఇచ్చారండి. బట్ ఎస్పెషల్లీ మనం చెప్పేది ఏంటంటే, ఇలా మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉండేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పటికే మా దగ్గర చాలా మంది, అంటే అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో చెప్పేస్తాం. ఏముంది, ఒక ఎస్ఐపి ఓపెన్ చేయండి, ఒక ఎస్ఐపిలోని మనం పెడుతూ ఉండండి, మీకు రూపీ కాస్ట్ యావరేజింగ్ అయిపోతుంది, ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి ఎలా చేయాలో చెప్తున్నాం. బట్ ఎగ్జిట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో ఎస్ఐపి ఇలాంటి టైంలో ఆల్ టైమ్ హైలో చాలా మంది మాకు ఆల్రెడీ అడుగుతున్నారండి, మేడం మా దగ్గర ఒక 10 lakhs ఉన్నాయి, కానీ ఇప్పుడు చూస్తే మార్కెట్స్ హైలో ఉంది, ఇప్పుడు పెట్టాలా, ఇంకొన్ని రోజులు ఆగిపోదాం అనుకుంటున్నాము, ఇప్పుడే మార్కెట్లో పెట్టదలుచుకోలేదు, ఇప్పుడు మార్కెట్స్ చాలా ఆల్ టైమ్ హైలో ఉన్నాయని అంటున్నారు. ఎస్ఐపీలు కూడా కొత్త ఎస్ఐపీలు ఇప్పుడే వద్దు మేడం, కొంచెం మార్కెట్స్ కూల్ అయిన తర్వాత. ఇదంతా కరెక్టేనా అసలు? ఈజ్ దిస్ ద రైట్ వే టు అండర్స్టాండ్ మార్కెట్ టైమింగ్ అని చేయడం కరెక్టేనా? మార్కెట్ టైమింగ్ అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏమీ అంత అవసరం లేదండి. మీరు నిజంగా, అంటే లంసమ్ చేసేట వాళ్ళు అయితే కొంచెం ఆలోచించాలండి. డెఫినెట్గా వాళ్ళకి ఎస్టీపీ అనే ఆప్షన్ ఉందండి, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనేది ఒకటి ఉంది. ఎవరైతే ఇలా 3 లక్షలు 10 లక్షలు ఒకేసారి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, ఇమీడియట్గా ఎస్టీపీ రూట్ అంటే ఏంటంటే, ఈ 10 లక్షలు తీసుకొని వెళ్ళి ఒక డెట్ ఫండ్లో పెట్టాలి. అక్కడ నుంచి మీకు ఎస్ఐపి ద్వారా ఆ పర్టికులర్ స్కీమ్లోకి
ఎవ్రీ మంత్ అంటే ఒకేసారి 10 లక్షలు వెళ్ళడం వేరు, 10,000 20,000 వెళ్ళడం వేరు. ఈ విధంగా మీరు ఎస్టీపీ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ని మీరు ఫిక్స్ చేసుకోవాలండి. మీకు కానీ తెలియకపోతే మీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని కూడా మీరు కలిసి ఈ ఎస్టీపీ అనేది ఏంటి, ఈ ఎస్టీపీ ద్వారా మనకి ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది మీరు తెలుసుకోవచ్చండి. సో ఇలాంటి స్ట్రాటజీ మీకు ఆల్ టైమ్ హైలో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు కొంత డెట్ ఫండ్లో కూడా పెట్టుకోవాలండి. ఎందుకంటే మార్కెట్ హైలో ఉండేటప్పుడు కొత్త ఎస్ఐపి మీరు పెట్టారనుకోండి, ఈసారి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో పెట్టకండి, ఈసారి ఏదైనా లార్జ్ క్యాప్లో పెట్టడం, మల్టీ అసెట్ ఫండ్లో పెట్టడము, లేదు అంటే ఒక డెట్ ఫండ్లో పెట్టండి. డెట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మార్కెట్స్ ఇలా ఎప్పుడైతే మీకు రిస్కీగా మీకు అనిపిస్తున్నాయో, ఎప్పుడైతే మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఇంక ఇంతే ఉంది, ఇక్కడ నుంచి రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు అనుకుంటే యూ క్యాన్ యాడ్ సమ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజెస్ ఫండ్స్ ఉన్నాయండి, హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇలాంటి మంచి మంచి డెట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటివి వాటిల్లో కూడా మీకు ఇప్పుడు డెట్లో కూడా మంచి రిటర్న్స్ వస్తున్నాయండి. సో ఇలాంటి స్కీమ్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక గోల్డ్ ఈటీఎఫ్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు మేనేజ్ ద రిస్క్ వెన్ ద మార్కెట్స్ ఆర్ ఆల్ టైమ్ హై. సో ఇలా ఎగ్జిట్ అవ్వడం అంటే ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి అంటే కంటిన్యూస్గా ఎస్ఐపీస్ చేస్తే సరిపోదండి. అక్కడ నుంచి ఎప్పుడు బయటికి రావాలి అంటే ఫండ్ మేనేజర్ మారినప్పుడు కానీ, లేకపోతే ఫండ్ పెర్ఫార్మెన్స్ కంటిన్యూస్గా మీకు మిగతా కంపెనీస్తో కానీ మిగతా స్కీమ్స్తో కానీ కంపేర్ చేస్తున్నప్పుడు తక్కువ రిటర్న్స్ కంటిన్యూస్గా వస్తున్నాయంటే దట్ ఈస్ ద టైమ్. యూ నీడ్ టు అండర్స్టాండ్ లైక్ నౌ ఇది మనకి ఎస్ఐపి, ఇది మనకి సెట్ అవ్వడం లేదని చెప్పి మళ్ళీ దానికి వెళ్ళాలి. సో కంటిన్యూస్ రివ్యూస్ చేసుకుంటూ ఉండాలి. ఆ స్కీమ్లో ఏం జరుగుతున్నాయి, ఫండ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫండ్ మేనేజర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఫండ్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఈ బేసెస్ చేసుకొని మీరు ఎగ్జిట్ రూట్ని కూడా మీరు తీసుకోవాలండి. బట్ ఎగ్జిట్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ కూడా ఎగ్జిట్ లోడ్ 1% పడుతుందండి బిఫోర్ 1 year కానీ మీరు బయటకు వచ్చినట్లయితే. అండ్ ఆ తర్వాత క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి. మీరు ఇష్టం వచ్చినట్లుగా అటు ఇటు చేంజ్ అవ్వకండి. ఎందుకంటే ఈ ఎగ్జిట్ లోడింగ్తో పాటు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీకు 15% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండ్ 10% అబోవ్ 1 lakh లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా పడుతుంది. సో అందరూ కూడా ఇవన్నీ గమనించుకుంటూ, ఇంత కన్ఫ్యూజ్డ్గా ఉంది అంటే ఒక ఎక్స్పర్ట్ని మీరు కలిసి మీరు రివ్యూ చేసుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ.